ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించే హనుమాన్ శోభాయాత్రలో యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విహెచ్పి బజరంగ్ దళ నాయకులు చందర్, ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయం ప్రాంగణంలో శోభాయాత్ర వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. శోభాయాత్రను ఘనంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ శోభాయాత్ర వరంగల్ నగరం సంఘసాయిపేటలో ప్రారంభమై హన్మకొండ పద్మాక్షి దేవాలయం వరకు కొనసాగుతుందని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు కేసిరెడ్డి, జైపాల్ రెడ్డి, గూడూరు రాకేష్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి ప్రచారం ఆహ్వాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. హిందూ యువకులారా, యోధులారా, హిందూ బంధువులారా అందరూ కూడా ఇది ఒక సామాజిక ఆధ్యాత్మిక ఉత్సవం. భారతదేశం అంతా కూడా చైత్ర శుద్ధ పౌర్ణమి 6వ తేదీన ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభం అవుతుంది. కాబట్టి మన వరంగల్ నగరంలో కూడా రంగశాయిపేట్ మహంకాళి దేవాలయం వరంగల్ నందు సాయంత్రం 3:30 గంటలకు ప్రారంభమై మనకు పద్మాక్షి దేవాలయం దగ్గర ఉన్నటువంటి హనుమద్గిరి దేవాలయం వద్ద సమావేశానంతరం హారతితో కార్యక్రమం ముగుస్తుంది. ఈ ర్యాలీ ప్రారంభానికి ముందు 10,000 మందితో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. ఈ ర్యాలీ రంగశాయిపేట, సాకరాజికుంట, వరంగల్ రైల్వే బేట్, వరంగల్ చౌరస్తా, ఓచం మైదాన్, కాశీబుగ్గ, ఎల్బీ కాలేజ్, హనుమకొండ చౌరస్తా, పద్మాక్షి టెంపుల్ వరకు సాగుతూ అంగరంగ వైభవంగా ఈ హనుమాన్ శోభయాత్రలో వరంగల్ మహానగరంలోని యువతీ యువకులు వేలాదిగా హిందువులందరూ పాల్గొనాలని, హిందువుల ఐక్యతను చాటాలని